అశ్వత్థామ శాపగ్రస్తుడైన అమరవీరుడు. కురుక్షేత్రంపై సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే ఆ యుద్ధభూమిలో గురు ద్రోణాచార్యుల మరణవార్త గుండెను పగిలేలా వ్యాపించింది. ఆయన ఏకైక కుమారుడు అశ్వత్థామ తండ్రి నిర్జీవదేహం పక్కన మోకరిల్లాడు. అతడి చేతులు వణికిపోయాయి. అతడి శ్వాస ఆగిపోయినంత పనైంది. ఆ దుఃఖం కాస్త భయంకరమైన కోపంగా మారింది. తండ్రి, నిన్ను మోసగించారు. దీనికి నేను శిక్ష వేయకుండా వదలను. కోపంతో కళ్ళు మూసుకుపోయిన అశ్వత్థామ హృదయం అగ్నిగోళంలా మారింది. వేడిగా, అడవిగా, అదుపు తప్పిపోయి. ఆ రాత్రి ప్రతీకారం అనే ఏకైక లక్ష్యంతో పాండవుల శిబిరం వైపుకు పాకుతూ వెళ్లాడు. అతను యుద్ధ వీరులను ఎదుర్కోలేదు. దానికి బదులుగా నిద్రిస్తున్న పాండవుల కుమారులపై, ఉప పాండవులపై నిషిద్ధమైన దివ్య ఆయుధం నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ శిబిరం కళ్ళు కుట్టే కాంతితో, సర్వనాశనంతో నిండిపోయింది. తెల్లవారుజామున ఈ వార్త కృష్ణుడు మరియు పాండవులకు చేరింది. ధర్మరాజు దుఃఖంతో కుప్పకూలిపోయాడు. భీముడు కోపంతో గర్జించాడు. అర్జునుడి కళ్ళు గుండె పగిలిన బాధతో మండాయి. కృష్ణుడు అశ్వత్థామను ఎదుర్కొని ఇలా అన్నాడు: నీ కోపంలో నువ్వు అమాయకులను చంపావు. ఒక యోధుడి ఆగ్రహం ఎప్పుడూ నిస్సహాయులపై పడకూడదు. అయినా ఇంత ఆగ్రహంతో ఉన్న అశ్వత్థామ ఉత్తర గర్భంలోని శిశువుపై, పాండవ వంశానికి ఆఖరి వారసుడిపై బ్రహ్మశిరస్సు ఆయుధాన్ని గురిపెట్టాడు. కృష్ణుడు తన చేయి పైకెత్తి ఆ ఆయుధం శక్తిని ఆపేశాడు. ఆ విధంగా కడుపులోని శిశువు పరీక్షిత్తుని రక్షించాడు. కాని అశ్వత్థామ చెల్లించాల్సిన మూల్యం చాలా తీవ్రమైనది. కృష్ణుడు ప్రకటించాడు: నువ్వు శాశ్వతంగా బతుకుతావు. గాయాలతో, ఒంటరిగా, ఎటువంటి ఓదార్పు లేకుండా, క్షమాపణ లేకుండా భూమిపై సంచరిస్తావు. నీ అమరత్వం నీకు శాపంగా మారుతుంది. అశ్వత్థామ ఒక యోధుడి నీడలా మిగిలిపోయాడు. కోపం మరియు పశ్చాత్తాపం అనే భరించలేని భారాన్ని మోస్తున్న ఒక అమర ఆత్మ. నీతి: కోపం అనేది దానిని పట్టుకున్న వ్యక్తిని దహించే అగ్ని. తన ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేని బలమైన యోధుడు కూడా చివరకు సర్వస్వం కోల్పోతాడు. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి.